హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉదయం నుంచి ఏం హై వస్తుందంటే మామూలు కాదు, ఒక రేంజ్లో మనసంతా ఇలా పొంగిపోతూ ఉంది. అరే నీ అమ్మ, ఎంత వయసు వచ్చింది, ముడ్డి కిందకి 30 దాటి వెళ్తున్నాం. ఒక వ్యవస్థలో జరిగినటువంటి చిన్న తప్పుని ప్రశ్నించడం చేత కానీ ఒక దద్దమ్మల్లా బతుకుతూ ఉన్నాం. పొరపాటుని ఎవడన్నా ప్రశ్నిస్తే దాని కింద అంధభక్తులు వచ్చి రోడ్డు మీద కుక్కలు అరిచినట్టు అరుస్తూ ఉంటారు. ఎట్లా దీన్ని సాధించాలి అని తపన పడుతున్న నాకు, అరే 6 ఏళ్ల కుర్రాడు బీహార్లో రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉచ్చబోయిస్తున్నాడు అటు మోడీని, ఇటు గవర్నమెంట్ని, ఇటు పోలీసుల్ని. ఆ బుడ్డోడు మాట్లాడుతుంటే నాకు గుండె నిండిపోతూ ఉంది. ఎంత 1వ తరగతి చదువుతున్నాడు వాడంతే, జస్ట్ ఫస్ట్ క్లాస్. వాడు రాజ్యాంగాన్ని చదువుతున్నాడు. వాడు మాట్లాడే మాటలు వింటుంటే అరే నాయన, నేనెక్కడున్నాను రా నాయన, ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి బతుకుతూ ఉన్నానా, నేను చేతకని దద్దమ్మలా బతుకుతున్నానా, కనీసం ప్రశ్నించడం సరిగా చేత కావట్లేదా నాకు, ఈ గవర్నమెంట్ ఏది చేస్తే అది భరిస్తూ బతుకుతూ ఉన్నానా అనే ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వస్తుంది నాలో. ఆ గిల్ట్ ఫీలింగ్ తట్టుకునే శక్తి సరిపోట్ల ఉదయం నుంచి. శ్రీశ్రీ గారు చెప్తారు కదా, ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి అన్నాడు కదా. ఈ వ్యవస్థలో జంజీ తప్పించి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా చచ్చిపోయిన తప్పులు ఈ సొసైటీలో. ఎందుకంటే నీకు రోడ్లు బాగలా అడగవు, నీకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పని జరగట్లా అడగవు, నీకు రైతులకు సంబంధించిన ఏమీ రావట్లా అడగవు, నీకు అసలు జిఎస్టీ అంటూ ఆశలు లాక్కున్నాడు అడగలేవు, ప్రభుత్వం నిన్ను మోసం చేస్తుంది అడగలేవు, అడవుల్ని నరికేస్తుంది అడగలేవు, 1 కాదు 2 కాదు కోట్ల రూపాయలు పెట్టి వేసిన రోడ్లు పాడవుతున్నాయి అడగలేవు. అందుట్లోనే తొక్కుకుంటా ఒక ఎముకలు కుళ్ళిన యువకుల్లాగా, వయసును మళ్ళిన ముసల్నా కొడుకుల్లాగా యూత్ అంతా దరిద్రమైన భావదారిద్ర్యంలో బతుకుతున్నారు. నాకు ఫస్ట్ టైం అనిపించింది, అరే 6 ఏళ్ళ కుర్రోడు రాడు అమ్మ ఉచ్చపోయిస్తున్నాడు. మీడియా మొత్తం కదా, వాళ్ళ అమ్మా నాన్న కొట్టినందుకు ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు. వాళ్ళ అమ్మా నాన్నని కొట్టారు. ఎందుకు? ఈ బుడ్డోడు వెళ్ళి ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలి, ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు అని వాడు ప్రొటెస్ట్ చేస్తున్నాడు యూత్తో కలిసి. అక్కడికి వస్తే వాడిని 6 సంవత్సరాల బుడ్డోడిని, 1వ తరగతి చదివే బుడ్డోడిని ఐపీఎస్ పాస్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసరు అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి డిటైన్ చేశాడు వాడిని. ఎక్కడరా నువ్వు, ఎక్కడ తప్ప 1వ తరగతి నువ్వు ఎక్కడ, ఐపీఎస్ పాస్ అయి నువ్వెక్కడ, బుడ్డోడిని తట్టుకోలేకపోతున్నారు కదరా మోడీ. వీళ్ళంతా కూడా వాడిని తట్టుకుని దమ్ము లేక వాళ్ళ అమ్మ నాన్నని కొట్టారు. వాళ్ళ అమ్మ చెంప కందిపోయింది, వీటి మీద కొట్టారట. ఇంత దరిద్రమైన వ్యవస్థలో మనం బ్రతుకుతూ ఉన్నాం. వాడిని ప్రశ్నిస్తుంటే వాడు ఆ మాటలు, నన్ను ఎస్పీ రేంజ్ ఆఫీసర్ డిటైన్ చేశాడు, ఎవడు చెప్పాడు ఆర్డర్స్, ఎవడిచ్చాడు నీకు, నన్ను అరెస్ట్ చేయమని నేను పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే నన్ను అరెస్ట్ చేసే ఆర్డర్స్ ఎవడిచ్చాడు నీకు అని అడుగుతున్నాడు కుర్రాడు. ఏం అడిగాడు స్వామి? నీకెందుకురా, నువ్వు 1వ తరగతే కదా చదివేది, నీకెందుకురా ఈ ప్రొటెస్ట్లు అంటే? సార్ నేను 1వ తరగతి చదువుతున్నా, 6 సంవత్సరాలే నా ఏజీ, కానీ రేపు పొద్దున నేను పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే పేపర్ లీక్లు, ఇలాగే దరిద్రం జరిగితే ఈ భ్రష్టు పట్టిన సమాజంలో, ఈ భ్రష్టు పట్టిన ఎడ్యుకేషన్ వ్యవస్థలో నేను కష్టపడి చదివి ఉపయోగం ఏంటి? అందుకోసమే నాతో పాటు నా సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలి. ఈ భ్రష్టు పట్టిన సమాజాన్ని నేను ఇప్పటి నుంచే కూకబట్టే వేలతో సహా పెకిలించి వేయడానికి సిద్ధపడ్డాను. నా పైన బుల్లెట్ల వర్షం కురిపిస్తారా, కురిపించండి, నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి, నన్ను చంపేస్తారా చంపేయండి, కానీ నేను ఫైట్ చేస్తా. ఈ భ్రష్టాచారానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా, మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా. చచ్చిపోవడానికి నేను సిద్ధమే, కానీ నాతో పాటు ఈ దేశం మొత్తాన్ని బాగు చేయడం కోసం 6 సంవత్సరాల కుర్రోడిని కూడా చూడకుండా నేను ఫైట్ చేస్తా అని చెప్తున్నారు. నెత్తురు మండుతుంది వాడిది నరనరాల్లో, శక్తులు నిండిని గుండెల్లో. వాడొక వీర సైనికుడిలా కనిపిస్తున్నాడు నాకు ఉదయం నుంచి. రే అమ్మ, పోలీసులు లాక్కుంటూ వెళ్తున్నారు 6 సంవత్సరాల కుర్రోడిని, నీ ముడ్డి కింద 25 సంవత్సరాలు వచ్చినాయిరా పనికి మాలిన ఎదవా. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, షుగర్ రేట్లే 70-80 రూపాయలకి చేరినీరా
ఠూ, ఇథనాల్ బ్లెండ్ చేసి నీ బైకులు పాడు చేస్తుంటే దమసుకొని కూర్చుంటావు. డాలర్ వాల్యూ 100 రూపాయలు టచ్ చేస్తుంటే అడిగే దమ్ము లేని కుక్కలు వీళ్ళంతా, ఎముకలు కుళ్ళిన ఎదవలు వీళ్ళంతా, వయసులు మళ్ళీ శాదస్తంతో బ్రతుకుతున్నటువంటి యువత ఇదంతా. అంధభక్తిలో కొట్టుమిట్టాడుతూ కనీసం మనుషులుగా కాదు కదా, బానిసలుగా కూడా మేము ఓకే, బానిసలుగా బ్రతికే ఈ బానిస మతతత్వ సంస్కృతికి చరమగీతం పాడాలా వద్దా? ఈ సోకాల్డ్ హిందుత్వం, సోకాల్డ్ సనాతన, సోకాల్డ్ ఆర్ఎస్ఎస్, సోకాల్డ్ బీజేపీ ఏం పీకారు? ఏమంటే ధర్మ ఖతరే మే హై, హిందుత్వ ఖతరే మే హై. అరే ధర్మం ఖతరే మే లేదు, హిందుత్వం ఖతరే మే లేదురా, విద్యార్థుల భవిష్యత్తుకు ఖతరే మే హై. 1,00,000 స్కూళ్ళు మూసేశారా నార్త్లో. నీ పిల్లలు, నీ కొడుకులు, నీ చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు చదువుకోవట్లేదురా, దగ్గులు బాజీ ఎదవల్లారా. అప్పుడే ఇట్లాంటి నెత్తురు మండిన శక్తులు నిండిన సైనికుడు పుడతాడు, వాడే బొడ్డోడు అనిపిస్తుంది. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాడు, భయపడుతున్నాడు కళ్ళల్లో. అమ్మ కసి ఉంది వాడు కళ్ళల్లో. बच्चे का अरेस्ट किया जा रहा है, आज अरेस्ट हो रहे हो। अब हमको कहीं भी ले जाया जाए, हम अपना जा रहे हैं। जा रही है, अब मुझे तो नहीं पता है कहाँ लेके जाएंगे। गाड़ी में लेके जाओगे, बच्चा को गाड़ी में लेकर मैडम जा रही है। कहाँ लेके जाएंगे सर? अब मुझे तो ये नहीं पता है। मैडम माँ को सपोर्ट नहीं करती, मेरा भतीजा को ले जा रहा है। देखिए बच्चे को डिटेन कर लिया गया है इस पुलिस के द्वारा। ये पता नहीं क्यों आया था प्रोटेस्ट में, ये वायरल भी चल रहा है। इस विक्टिम का फोटो ये देखो, पुलिस ले जा रही है इसको। क्या बच्चे से भी डर गई पुलिस? क्या इस छोटे से बच्चे से पुलिस डर गई है क्या? आप देख सकते हैं बच्चे देखिए जेन अल्फा, ये देखिए जेन अल्फा, मैदान में जेन अल्फा, ये लड़का बहुत ज्यादा वायरल है और आज आंदोलन में उतरा हुआ है। ये देखिए, अरे दूर आओ ना, ये देखिए जेन अल्फा। क्या हुआ बाबू, बोलो क्या हुआ? छोड़ दीजिए सर, छोड़ दीजिए। अरे ऐसे देखिए अब लगातार बच्चे सरकार से सब जवाब कर रहे हैं। मुख्यमंत्री के कहने पर हुआ है, हमको भी पता है, उसी का हम जवाब। तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको तो चोट नहीं लगा। तो पुलिस तुमको पकड़ रही थी क्या? तुम वायरल हो गया, पुलिस तुमको उठाने जा रही थी। ये देखिए बच्चा जो है, हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था। ये माथा फट गया, छात्र का आंदोलन हो रहा था, तो क्या ये साथी फिर मुख्यमंत्री से बच्चा भी नहीं समझता, तो इस्तीफा दिया था ना, किसी का माथा पड़वा दीजिएगा। छात्रों के लिए बोल रहे हो तुम? వాళ్ళ అమ్మని కొడితే, వాళ్ళ నాన్న కొడితే, నేను తప్పు చేస్తే నన్ను కొట్టాలి, మా అమ్మని మా నాన్న కొడతాను, నువ్వెప్పుడు రాధికారం ఎవడు ఇచ్చాడు అని ఎస్పీని ఐఏఎస్ని ప్రశ్నిస్తున్నాడు వాడు. గవర్నమెంట్ ఎవడరా నీకు ఆర్డర్ ఇచ్చింది? అమిత్ షానా వాడు తాత ఎవడరా నీకు ఆర్డర్ ఇచ్చింది అని అడుగుతున్నాడు వాడు. 6 సంవత్సరాల కుర్రోడరా వాడు. వచ్చదాగండి అందరు, ఎవడైతే భజన చేస్తున్నాడో ప్రతి ఎదవ వెళ్ళి వాడు వచ్చదాగండి. కొద్దిగన్నా పౌరుషం వస్తుంది. ఏం బతుకులరా మీ. ఇది మొదటిది కాదు, వాడు మాటలు వినండి ఒకసారి.
న్యాయ వ్యవస్థ చచ్చిపోయింది. న్యాయ వ్యవస్థను బ్రతికించాలి. మా అమ్మ నా నాన్న కొట్టాడు, ఆర్డర్ ఎవరు ఇచ్చాడు చెప్పండి రా నాకు కొడకల్లా అని అడుగుతున్నాడు ఆడు. మా ఏం అయిపోతుంది భయ ఆయన్ని చూస్తుంటే. हाँ उसी लिए आज हम पूछना चाहते हैं एसपी साहब से कि आदेश किसने दिया था। ఎస్పీని అడుగుతున్నాడు వాడు డైరెక్ట్గా. ఎవడరా నీకు ఆదేశాలు ఇచ్చింది మా అమ్మని కొట్టమని మా నాన్న కొట్టమని నన్ను అరెస్ట్ చేయమని చెప్పరా అని అడుగుతున్నాడు వాడు. ఎక్కడికి పోతుంది ఇండియా, ఎక్కడికి పోతుంది అని గుండె రగిలిపోతూ ఉండేది. అందభక్తిలో కొట్టిమిట్టాడుతూ రికార్డింగ్ డ్యాన్సుల్లాగా దేవాలయాల్లో బట్టలు ఇప్పేసి డ్యాన్సులు చేస్తూ నడు రోడ్డు మీద డ్యాన్సులు చేయిస్తూ అసలు యూత్ మొత్తానికి చదువును దూరం చేసి అందభక్తిలో ముంచుతున్నారే. ఎటు వెళ్తుంది ఈ దేశం? రూపాయి ఎక్కడుండేది రా నాయన? 60 రూపాయలు 40 రూపాయల దగ్గర ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు అవుతుందా డాలర్తో? ఏమవుతుంది అనుకునేవాడిని. లేచింది మొత్తానికి ముందుకు వెళ్తాను ఇండియా అని. मेरे मम्मी पापा को न्याय मिले, अब आप किसी को मारिएगा गरीब है तो क्या गरीब का भी इज्जत होता है। వాడికి ఎంత బాగా అడుగుతున్నాడు సార్, నాకు అర్థం కావట్లేదు. పోలీసుల దగ్గర ఉండి ప్రెస్ అంతా ఉంటే లాయర్ ముందు అడుగుతున్నాడు. పేదోళ్ళు అయితే కుట్టేస్తారా? పేదోళ్ళకి ఇజ్జత్ ఉండదా? పేదోళ్ళకి బ్రతికే హక్కు లేదా? పేదోడికి ప్రశ్నించే హక్కు లేదా అంటున్నాడు వాడు. పేదోళ్ళు అయితే కొట్టేస్తావా అంటే మేమేం చేయలేమనా? ఎవడరా నీకు అధికారం ఇచ్చింది మమ్మల్ని కొడతాను అంటున్నాడు. చిన్నపిల్లోడు ఏం తెలియదు అనుకోవచ్చు, కానీ వాడు మాట్లాడే ప్రతి ఒక్కటి బుల్లెట్లా దూసుకెళ్తుంది సమాజంలోకి. అవినీతిని ప్రశ్నించడానికి ఎవడెవడో వస్తాడు అనుకుంటే చిన్న పిల్లోడు. ఇప్పుడు చిన్నపిల్లలే ఈ గవర్నమెంట్కి చాలా తలనొప్పిగా మారారు. జెనాల్ఫా జెన్బీటా రెడీ టు ఫైట్. మోడీ అయిపోయింది, నీ చెక్కేస్తారు ఇంకా. ఇప్పుడు ఇబ్బంది చూస్తున్నాం మనం ఆదిత్య కుమార్ని, 6 ఏళ్ల కుర్రోడిని. అంతకుముందు 13 ఏళ్ళ అశ్వమిత్ గౌతమ్ అని ఉండేవాడు, వాడిని కూడా అలాగే అరెస్ట్ చేశారు. వాడు మాట్లాడుతుంటే వాడి వీడియోలు తీయించేశారు. అశ్వమిత్ గౌతమ్ చూడండి మీరు, అశ్వమిత్ గౌతమ్ అని. అసలు పిల్లల్లో ఉన్న విప్లవం పందుల్లా తిని దున్నపోతుల్లాగా ఇంట్లో జాబులు లేకుండా పడేచ్చే చెత్త నా కొడుకులకి వెళ్ళేవి చూసారా. వెరీ సూన్ ఈ దేశ భవిష్యత్తు మారబోతుంది. తప్పకుండా రాసి పెట్టుకోండి. పిల్లలు యూత్ కలిశారంటే దేశ రాజకీయ చరిత్ర మారబోతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ చెత్త నా కొడుకు ఎంత ట్రై చేసినా, ఎవడు ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా, అందభక్తులు తల్లక్రిందులుగా తపస్సు చేసినా, గోడీ మీడియా పెంచుకొని చించుకొని అరిచినా ఎంటుకు కూడా పెక్కలేరు. అయిపోయింది, చక్కట మొదలైంది. స్కూల్ టిక్కరు అన్నారు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కావాలన్నాడు. ఈ విధంగా ఈ బొడ్డోడు మామూలోడు కాదు. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు సార్ వాడు. అసలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు, మామూలు దమ్మ అది. ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళని ప్రశ్నిస్తున్నాడు వాడు ఇప్పుడే. వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. లాఠీతో కొడితే లాఠీ దెబ్బ తింటానికి సిద్ధంగా ఉన్నా, జైలుకి తీసుకెళ్తారా? నేను ఎప్పుడో సిద్ధపడి వచ్చా జైలుకి వెళ్ళటానికి. బుల్లెట్లు వర్షం కురిపిస్తారా? కురిపించండి. అమ్మ ఎప్పుడో భగత్ సింగ్ని చూశాడు నాయన ఇలా అన్నాడని విన్నా. కళ్ళ ముందు 6 సంవత్సరాల కుర్రోడు నవయుగ భగత్ సింగ్స్ పుడుతున్నారు. తివారీ ఎవరో ఒక అతన్ని అలాగే గన్ను పట్టుకొని పోరాడుతుంటే వాడిని కూడా కాల్చి చంపారు కదా. విప్లవం మొదలైంది బాస్. భ్రష్టసారి సర్కార్, భ్రష్టు పట్టినటువంటి ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ గవర్నమెంట్ని తీసేస్తా, అవసరం లేదని చెప్తున్నాడు. పేపర్ లీక్ గురించి కూడా వాడికి ఐడియా ఉంది. నీకెందుకు రా 6 సంవత్సరాల కుర్రోడు అంటే వాడు ఏమంటాడు? వెరీ హై టుడే. నిజంగా మోడీ గవర్నమెంట్ని ఉచ్చబోయించడానికి 6 సంవత్సరాల కుర్రోడు చాడు
25 సంవత్సరాలు నిండిన జెంజీస్ ఎందుకు అనిపిస్తుంది నాకు. భలే వచ్చింది భయ్య. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. చెత్త నా కొడుకులు 100 వాగుతూ ఉంటారు, వాస్తవం మారదు కదా. వాస్తవం ఇదే, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇదే. నాకు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఆ విప్లవం కనిపిస్తుంది ఇప్పుడు. ఆ శ్రీశ్రీ గారి మాటల్లో నెత్తురు మండే యువత బయటకు వచ్చింది అనిపిస్తుంది. వీళ్ళు ఒక సైనికుల్లా పోరాడుతున్నారనిపిస్తుంది. శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని ఒక్కటవుతున్నారనిపిస్తుంది. మేము తోడుంటాం బాస్, ఉంటాము. జెంజీ ప్రొటెస్ట్కి, దేశం కోసం మంచి జరగడానికి ఎంతవరకని మేము తోడుంటాం. నేను ఎముకలు కుళ్ళిన, వయసు మళ్ళిన ముసలి నా కొడుకులా నేనేం లేను. లేదంటే అందభక్తి మధ్యలో కుట్టుముట్టాడేటట్లు మేము లేము. వీఆర్ దేర్ ఫర్ యూ. మాకు తోచినంత ఫైనాన్షియల్గా కావచ్చు, ఈ మోరల్ సపోర్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ CJP పార్టీకి కానీ ప్రతి ఒక్క విప్లవ పోరాటంలో ముందుకు వెళ్ళి దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా, సమగ్రంగా ప్రక్షాళన గావించే ప్రతి ఒక్కరికి మేము తోడుగా ఉంటాం. అందుట్లో ఎటువంటి సందేహాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.